అశాంతి మాట్లాడినప్పుడు రెండు గీతలు జన్మించాయి. శాంతిలో కాదు, మౌనంలో కాదు. యుద్ధం ప్రారంభం కావడానికి అన్నీ సిద్ధమయ్యాయి. బాణాలు ఎగరడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటి రణభూమి మధ్యలో అర్జునుడు కంపిస్తున్నాడు. అక్కడే భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. అది యుద్ధం గురించి మాత్రమే కాదు, అది కర్తవ్యంపై, జీవితంలో ఎలా నిలబడాలి, ఎలా కార్యం చెయ్యాలి, ఎలా మనస్సును సమతుల్యంలో ఉంచాలి. కృష్ణుడు ఒక సత్యం చెప్పాడు: కార్యం చెయ్యి, కాని ఆసక్తి లేకుండా. నీ పాత్రను నిర్వర్తించు, కాని అంతర్గత శాంతిని కాపాడు. మరోచోట రాజజనకుడు మౌనంగా ఆలోచిస్తున్నాడు. యుద్ధమే లేదు, అయినా అశాంతి ఉంది. మనసులో అశాంతి. ఒక మౌన ప్రశ్న: నేనెవరు? అక్కడే అష్టవక్ర గీత అష్టవక్రుడు రాజజనకునికి ఉపదేశించాడు. అది కార్యం గురించి కాదు, అది అవగాహన గురించి. నీవు శరీరం కంటే ఎక్కువవు, నీవు మనసు కంటే లోతైనవు, నీవు శుద్ధ చైతన్యం. ఒక గీత ఎలా నిలబడి పోరాడాలో నేర్పుతుంది, మరో గీత పోరాటమే లేదని మేల్కొలుపుతుంది. జీవితం కార్యాన్ని అడిగినప్పుడు కృష్ణుడు మాట్లాడతాడు. ఆత్మ విముక్తిని వెతికినప్పుడు అష్టవక్రుడు మాట్లాడతాడు. రెండు గీతలు, రెండు అశాంతి క్షణాలు, ఒక పరమసత్యం. అది మనలోనే ఉంది.